హస్త నక్షత్రం ఆదివారం రెండు ఒకే రోజు వస్తున్నాయి కాబట్టి మరి హస్త నక్షత్రం గల వ్యక్తులకి ఎలా ఉండబోతుంది అంటారు? హస్త నక్షత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు అసలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కింద ఈ రోజు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే జన్మరాశి అయింది కాబట్టి అది పెట్టలేదు ముహూర్తం, జన్మరాశిలో చేయనివ్వరు. కానీ జనరల్ గా ఈ కన్యా రాశి వాళ్ళందరికీ మంచి రోజు ఈ రోజు. కన్యా రాశి వాళ్ళు హస్త నక్షత్రం కన్యా రాశి కదా, అందువలన వాళ్ళకి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తలతో ఇంతకాలం కొట్లాట్లు ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఒకే ఊర్లో ఉన్న వేరే వేరే ఇళ్లలో కాపురం చేస్తున్నారు వీళ్ళు. వేరే ఊర్లలో ట్రాన్స్ఫర్ కోసం అని భర్త వేరే చోట, భార్య వేరే చోట, ఇలా ఏదో కారణాల వల్ల గొడవలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి కన్యా రాశి వాళ్ళందరికీ శుభ పరంపరనిస్తుంది. ఎందుకనంటే షష్ఠ స్థానంలో శని, భాగ్యంలోకి గురుడు వచ్చేసాడు చక్కగా. కాబట్టి బ్రహ్మాండంగా మనకి ఉంది. అష్టమ స్థితిగతుడైనటువంటి కుజగ్రహం ఉంది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఈ కన్యా రాశి అది ఒక నెల ఉంటుంది అనుకోండి, అది పెద్ద పర్వాలేదు. కాబట్టి భాగ్యంలోకి రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు వచ్చేసి ఈ సంవత్సరం అంతా అక్టోబర్ నెల వరకు 2024 వరకు కూడా గురుడు ఈ యొక్క భాగ్యంలో ఉంటాడు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి తిరుగులేనటువంటి రోజుగా ఈ మిగతా నెలలంతా కూడా వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ కన్యా రాశి వాళ్ళు కొంతమంది నా శిష్యులు ఉన్నారు, వాళ్ళు అసలు ఉద్యోగానికి అప్లైయే చేయట్లేదు 3 సంవత్సరాల నుంచి. నాకు ఉద్యోగం కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు ఉద్యోగం కావాలా అంటూనే గడుపుతున్నారు. అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని పరిగెట్టిస్తుంది ఈ నక్షత్రం, ఈ కాంబినేషన్. మళ్ళీ ఉద్యోగాలు అప్లై చేస్తారు, అప్లై చేసిన వెంటనే ఇమీడియట్ పోస్టింగ్ వస్తుంది. అదే విధంగా మరి బద్ధకం పోతుంది, ముఖ్యంగా ఆరోగ్యం బాగుపడుతుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు, అటువంటి వాళ్ళందరూ కూడా మోకాళ్ళ నొప్పులు మటుమాయం అవుతాయి అన్నమాట, ఏ ఔషధ సేవ అవసరం లేకుండా. ఇలాంటి లాభాలు ఉన్నాయి ఈ రోజున. ఆధ్యాత్మికంగా సాధన చేసుకోవాలి. దేవుడంతా ఒకటే తత్వం కాబట్టి, మెటాఫిజిక్స్ ఆఫ్ గాడ్ ఒకటే కాబట్టి, గాడ్ ఈజ్ వన్ కాబట్టి, ఎవరి ఇష్ట దైవాలని వాళ్ళు ఈ రోజున స్పిరిచువల్ నెంబర్ వచ్చింది కాబట్టి 3 and 7 డామినేటెడ్ డేట్స్ కాబట్టి, ఆ రోజున ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు చేసుకుంటే వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి సమస్త కోరికలు కూడా తీరడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు, అలాగే ఏంటంటే గురుగారు ఇవి రెండు వచ్చేసి అంటే మనకు ఆదివారము హస్త నక్షత్రము రెండు ఒకే రోజు ఉన్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశులని 12 రాశులలోనే మరి ఏ రాశుల వారికి బాగుంది అంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ అది. ఇప్పుడు మనకి కన్యా రాశికి జన్మరాశి అయినా కూడా కన్యా రాశి వాళ్ళకి భాగ్యంలో గురుడు వచ్చు. ఈ హస్త నక్షత్రము దశమి, తర్వాత తిథి, ఆ తర్వాత ఆదివారము, ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి సింహరాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఎందుకనంటే ఆదివారం డామినేటెడ్ రవి, ఆ రవి మనకి సింహరాశి వాళ్ళకి, తర్వాత మేషరాశి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక ధనుస్సు రాశి, మకర రాశి వాళ్ళకి కూడా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. కాబట్టి 4 రాశుల వాళ్ళకి కూడా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు పనులు అవడం లేదండి. మెయిన్ గా మనిషి చూసేది పనులు అవడమే కదా, చూసుకుంటారు. వాళ్ళకు ఆ పనులు కానటువంటి వాళ్ళందరికీ కూడా పనులు అనేటటువంటివి అయిపోతాయి అన్నమాట. ఇక ముఖ్యంగా ఈ యొక్క జూన్ నెలలో వచ్చింది కాబట్టి మూఢం అడ్డొచ్చి వీళ్ళ వివాహ ప్రయత్నాలు చేసుకోవడం లేదు. కానీ గత సంవత్సరాలుగా ఏమంటే మేము 2 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి, పెళ్లి దగ్గరకు వచ్చి ఆగిపోతుంది అని అంటున్నారు కదా. అటువంటి వాళ్ళందరికీ కూడా హస్త నక్షత్రము ప్రియమైనటువంటిది. కన్యారాశి వివాహాలు, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీళ్ళకి వివాహాలు కుదరడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ హస్త నక్షత్రము ప్లస్ ఆదివారం వచ్చేసి ఈ 4 రాసుల వరకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అంటారు గురువు గారు? డెఫినెట్ గా అత్యద్భుతంగా కలిసి వస్తుంది. ఓకే, మరి ఏ రాసుల వారికి బాగాలేదంటారు? ఫలితాలు అంతంత మాత్రం ఉన్నాయంటారు? మిథున రాశి వారికి కొంచెం కష్ట సమయం ఇది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కూడా కన్యా రాశికి బాగుంటే మిథున రాశి బాగుంటుంది, రెండు ఒకటే రాశులు అనమాట. అది బాగుంటే వీళ్ళది బాగుంటుంది ఇది అనమాట. ఈ వీళ్ళిద్దరు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ బాగుంటుంది. అందుకని అలాగే వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి గురు, రవి, బుధ, శుక్ర గ్రహాలు ఉండడం వల్ల మధ్యస్థంగా ఉంటుంది అనమాట ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. 2 వర్స్ట్ గా ఉండేటటువంటిది తులారాశి వాళ్ళకి అనమాట. ఈ తులారాశి వాళ్ళకి కొంచెం వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కన్యారాశి జన్మరాశి అవడం వల్ల దాని ప్రక్కనే ధనస్థానంలో ఉన్నటువంటి తులారాశి, పాపం కుంభరాశి జన్మంలో శని ఉండడం వల్ల టెన్షన్స్,
అలాగే మీనరాశి వారికి బాగుండలేదు అనమాట. ఈ రాశుల వారికి బాగుండాల. మిథునం, తర్వాత తుల, కుంభ, మీనరాశులకు బాగుండలేదు. మిగతా రాశుల వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు జరుగుతుంది.